నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయారండి. దేవుని మందిరం కాల్చివేయబడింది. మందిరపు గోడలు పడగొట్టబడ్డాయి. ఆ సమయంలో నెహమ్యా పూనుకున్నాడు. ప్రార్థించి ఉపవాసముండి కొన్ని నెలలు ఉపవాసముండి ప్రార్థించి ఈ పనికి వచ్చాడు. అక్కడికి వచ్చి జనులందరినీ పోగు చేశాడు. అక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు. ఆయన కూడా మనుషులు హృదయాలను, జీవితాలను, ఇశ్రాయేలీల జనాంగమును, దేవుడు ఎన్నుకున్న, దేవుడు కోరుకున్న జనులు తప్పిపోయారు. అన్యులతో సహవాసం చేశారు. అన్యులతో వివాహాలు చేసుకున్నారు. అన్యాచారాలతో కుటుంబాలు నింపుకున్నారు. కుటుంబంలో అన్నీ కూడా యథార్థమైన స్థితి లేకుండా పోయిందంట. వివాహాల గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తానికి ఒక భాగంగా పెట్టాం. కులం కోసం